Hi friends, welcome to free biblical child rearing classes. చైల్డ్ రేరింగ్ గురించి బైబిల్ ఏం చెప్తుంది అన్నది చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశం. దాని గురించిన ఇంట్రడక్షన్ క్లాస్ లాస్ట్ వీక్ మనం కొంత చూసాం. బట్ ఈ రోజు కూడా మనము ఇంట్రడక్షన్లోనే ఉన్నాం. బట్ ఈ రోజు ఇంట్రడక్షన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం చూడబోతున్నాం. అదేంటంటే బిబ్లికల్ వ్యూ ఆఫ్ చిల్డ్రన్ వర్సెస్ వరల్డ్లీ వ్యూ ఆఫ్ చిల్డ్రన్. అంటే లోకము పిల్లల్ని చూసే విధానం ఎలా ఉంది, బైబిల్ పిల్లల్ని చూసే విధానం ఎలా ఉంది అన్న విషయాన్ని ఈరోజు మీ ముందుంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. బైబిల్ పిల్లల గురించి ఏం చెప్తుంది అన్నది అర్థమైతేనే మనకి పిల్లల పెంపకం గురించి ఒక రైట్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో ఈరోజు ఆ విషయాలు మనం చూద్దాం. మెనీ కపుల్స్ వ్యూ చిల్డ్రన్ యాజ్ an unavoidable evil. For them children are a burden. చాలా మందికి పిల్లలు అంటే ఏంటంటే ఒక పెద్ద నష్టం లాగా లేకపోతే ఒక తలనొప్పి లాగా భావిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళ దృష్టిలో పిల్లలు అంటే బర్డెన్, బ్లెస్సింగ్ కాదు. వాళ్ళ దృష్టిలో పిల్లలు అంటే బర్డెన్ అంటే ఒక భారం, ఒక తలనొప్పి. The general public is brainwashed to think that children are a nuisance and therefore they should limit to one child. It is true that if parents have this philosophy that the children are a nuisance, what else they could expect from children? So the general trend is to have just one child. చూడండి, ఎందుకని ఈ రోజుల్లో ఎక్కువ మంది మనకు ఒక బిడ్డ చాలండి, ఒక బిడ్డ చాలు అని ఫిలాసఫీలోకి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ వాష్ చేయబడ్డారు. వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారంటే పిల్లలు మనకు ఒక న్యూసెన్స్, పిల్లలు ఒక హెడ్ఏక్, పిల్లలు ఒక భారం. కాబట్టి ఎక్కువ మంది పిల్లలు మనకు వద్దు, పిల్లలు లేరు అని అనిపించుకోకుండా ఉండటం కోసం ఒక్క బిడ్డను కందాము, ఒక చైల్డ్ చాలు అనేటువంటి థింకింగ్లోకి, ట్రెండ్లోకి ఈ ప్రపంచం అనేది వెళ్ళిపోతూ ఉంది. కారణం వాళ్ళు పిల్లల్ని చూసే దృక్పథంలో వచ్చినటువంటి ప్రాబ్లం అది. పిల్లల్ని వాళ్ళు ఏమనుకుంటున్నారు? న్యూసెన్స్ అనుకుంటున్నారు, తలనొప్పి అనుకుంటున్నారు, భారం అనుకుంటున్నారు. అందుకనే ఒక బిడ్డ చాలు అనే భావంలో చాలా మంది ఈరోజు ఉంటూ ఉన్నారు. కానీ బట్ దోస్ హూ లవ్ గాడ్ అండ్ లవ్ గాడ్స్ వర్డ్ know for sure that children are a blessing and that they need to be cherished and esteemed very high. When our attitude towards children is right, children will be a blessing to us. చూడండి, దేవుణ్ణి ప్రేమించేవారు కానీ, దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు కానీ ఖచ్చితంగా ఒక విషయం చెప్పగలరు. వాళ్ళకి తెలుసు ఏంటంటే చిల్డ్రన్ ఆర్ ఏ బ్లెస్సింగ్. పిల్లలు అనేవాళ్ళు దేవుడిచ్చిన ఆశీర్వాదము. కాబట్టి వాళ్ళని బట్టి సంతోషించాలి, వాళ్ళని బట్టి చాలా గొప్పగా ఫీల్ అవ్వాలి అని వాళ్ళు చాలా పిల్లల్ని బట్టి ఆనందిస్తూ ఉంటారు. వాళ్ళ యాటిట్యూడ్ కరెక్ట్గా ఉంది కాబట్టి పిల్లలు కూడా వాళ్ళకి బ్లెస్సింగ్గా ఉంటున్నారు అన్న విషయం మనం ఇక్కడ గమనించాలి. సో బైబిల్ పరంగా చిల్డ్రన్ ఆర్ నాట్ ఏ బర్డెన్. బైబిల్ పరంగా పిల్లలు అనేవాళ్ళు భారము కాదు, నష్టము కాదు. పిల్లలు అనేవాళ్ళు ఆశీర్వాదం అన్న బేసిక్ థింగ్ తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. సంథింగ్ దాట్ లెస్ చిల్డ్రన్ మోర్ హ్యాపీనెస్. హౌఎవర్ సచ్ థింకింగ్ ఈజ్ ఫాల్స్. చూడండి, కొంతమంది ఏమంటారు, ఎంత తక్కువ మంది పిల్లలు ఉంటే అంత ఎక్కువ హ్యాపీగా ఉండొచ్చు అనేటువంటి భావజాలంలో ఉన్నారు, దృక్పథంలో ఉన్నారు. కానీ వాస్తవానికి బైబిల్ పరంగా అది తప్పుడు ఆలోచన. తక్కువ మంది పిల్లలు ఉంటే ఎక్కువ సంతోషం ఉంటది అన్నది బైబిల్ పరంగా తప్పుడు ఆలోచన. ఎందుకంటే ఎవ్రీ పేరెంట్ హూ హ్యాస్ మోర్ చిల్డ్రన్
raise them up right would admit that children are a blessing to them. చూడండి, ఎక్కువ మంది పిల్లలు ఉన్నట్లయితే, వాళ్ళని రైట్ వేలో పెంచినట్లయితే, ఆ ఫ్యామిలీకి, ఆ తల్లిదండ్రులకి ఆ పిల్లలు ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా ఉంటారని బైబిల్లో మనకు అనేక రెఫరెన్సెస్ ఉన్నాయి. చూద్దాం. ఏశావు ఆదికాండం 33:5 చూస్తే, ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలనని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాడు. చూడండి, ఏశావు యాకోబుని అడుగుతా ఉన్నారు, అరే ఏంద్రా ఈ పిల్లలు అని చెప్పేసి అడిగినప్పుడు యాకోబు యొక్క స్పందన చూడండి, దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పిన. అంటే ఈ పిల్లల్ని దేవుడిచ్చాడు. ఈ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? దేవుడు నాకు అనుగ్రహించాడు. అంటే దేవుడిచ్చిన ఒక బ్లెస్సింగ్ గా ఏశావుతో చెప్తా ఉన్నాడు. చూడండి, యాకోబు చూసిన దృక్పథం చూడండి, వీళ్ళు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే. ఆదికాండం 15:2 అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమిచ్చిననేమి, నేను సంతానం లేని వాడనైపోతున్నానే, దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా అని చెప్తా ఉన్నాడు. అబ్రాహాంకి చాలా దేవుడిచ్చాడు. ఆస్తిపాస్తులకి ఏం కొరత లేదు, పని వాళ్ళకి కొరత లేదు, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. కానీ ఆయన ఏమంటున్నాడు, నాకు ఎన్నున్న ఏం ప్రయోజనం, పిల్లలు లేరే. అంటే పిల్లలు లేకపోతే ఎన్నున్నా కూడా వేస్ట్, ఏమి ఉన్నా లేకపోయినా వేస్ట్. పిల్లలే కావాల్సింది. పిల్లలు లేని జీవితం ఏంటి అంటే, పిల్లలు ఎంత ప్రాముఖ్యమో అబ్రహాం ఇక్కడ చెప్తా ఉన్నాడు. పిల్లల్ని కలిగి ఉంటే ఎంత గొప్ప బ్లెస్సింగో ఇక్కడ చెప్తా ఉన్నాడు. పిల్లల్ని దేంతో కూడా పోల్చలేం. ఎన్ని ఆస్తిపాస్తులున్న పిల్లలు స్పెషల్. అందుకే మనకి బైబిల్లో కీర్తనలో కూడా మనం చూసే విషయం ఏంటి, వాళ్ళు స్వాస్థ్యం, ఆస్తి అని మనం చూస్తా ఉన్నాం. ఆదికాండం 48:11 అప్పుడు ఇశ్రాయేలు, నీ ముఖం మళ్ళీ చూస్తానని అన్నాడు అనుకోలేదు, అయితే చూడు, నిన్ను నీ పిల్లలను కూడా దేవుడు నన్ను చూడనిచ్చాడు అన్నాడు యోసేపుతో. ఇశ్రాయేలు యాకోబు తన కుమారుడిని యోసేపుతో చూసి ఏమంటే, నీవు ముఖం మళ్ళీ నేను చూస్తాను అనుకోలేదురా బిడ్డ, కానీ నిన్ను చూడటం మాత్రం కాదు, నీ పిల్లల్ని కూడా దేవుడు చూసే భాగ్యము నాకు ఇచ్చాడు. అంటే తన యోసేపు బిడ్డలను చూసి ఆయన సంతోషిస్తున్నాడు, మురిసిపోతూ ఉన్నాడు, ఆనందపడతా ఉన్నాడు. నిన్ను మాత్రం కాదు నాయన, నీ బిడ్డలను కూడా చూసేటువంటి భాగ్యం నాకు. అంటే యాకోబు ఎట్లా చూస్తా ఉన్నాడు, యోసేపు పిల్లల్ని బ్లెస్సింగ్ గా చూస్తా ఉన్నాడు. అంటే పిల్లలను చూడడం ఒక గొప్ప బ్లెస్సింగ్ గా చూస్తా ఉన్నాడు, అది ఒక ధన్యతగా భావిస్తూ ఉన్నాడు. సో దట్స్ ద రైట్ వే ఆఫ్ వ్యూయింగ్ చిల్డ్రన్. సామెతలు 17:6 కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. చూడు, కుమారు వృద్ధులకు కిరీటం. అందుకే ఇశ్రాయేల్ అంటున్నాడు, వావ్ జోసెఫ్, నిన్ను చూడటమే నాకు చాలా, అసలు నిన్ను చూస్తానే అనుకోలేదు, నీ పిల్లల్ని కూడా చూసి, అంటే మనవల్ని కూడా చూసేటువంటి భాగ్యం, వాళ్ళే కదా కిరీటం, వాళ్ళే నాకు కదా కిరీటం, వాళ్ళే కదా ఆనర్, వాళ్ళే నా జాయ్ అన్నట్టుగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాడు. సో జాయ్, చిల్డ్రన్ ఆర్ జాయ్, దే బ్రింగ్ జాయ్ టు ద ఫ్యామిలీ. సో పిల్లలు లేని కుటుంబంలో సంతోషం మనం చూడలేము. పిల్లలు ఉంటే అదొక సంతోషం, అదొక ఆనందం, అదొక అలంకారము, అదొక కిరీటంగా మనం చూస్తా ఉన్నాం. ఇన్ ద ఏన్షియంట్ ఎకానమీ, చిల్డ్రన్ వర్ రిగార్డ్ యాజ్ గాడ్స్ బ్లెస్సింగ్ అపాన్ ఏ కపుల్. ప్రాచీన కాలంలో ఒక భార్య భర్తలు ధన్యులని ఎప్పుడు అంటారంటే, వాళ్ళు పిల్లల్ని కలిగి ఉన్నప్పుడు వాళ్ళు ధన్యులు అని, వాళ్ళు బ్లెస్సెడ్ పీపుల్ అని చెప్పేసి మెచ్చుకుంటూ ఉండేవారు. అంతే కదా. ఈవెన్ మన సమాజంలో కూడా పిల్లలు లేనట్లయితే ఎంత ఘోరంగా చూస్తారు, గొడ్రాలని చెప్పేసి వాళ్ళని రకరకాలుగా మాటలు అంటాం, వాళ్ళు ఏదో పెద్ద శాపగ్రస్తులు అన్నట్టుగా యూజ్ చేస్తారు. అదే పిల్లలు ఉంటే ఒక గొప్ప బ్లెస్సింగ్ గా చూస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, పిల్లలు అనేవాళ్ళు బ్లెస్సింగ్, దే ఆర్ నెవర్ ఏ బర్డెన్. పిల్లల్ని ఎప్పుడు కూడా మనం భారం అనుకోకూడదు. ఎంతమంది పిల్లలు ఉంటే అంత ఆశీర్వాదం ఉన్న విషయాన్ని బైబిల్ మనకి
తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఎక్కువ పిల్లలు ఉంటే ఎక్కువ సంతోషం ఉండదు అని ఈ రోజుల్లో ఆలోచించే ఆలోచన కరెక్ట్ కాదు. బైబిల్ కాలంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతగా వాళ్ళు సంతోషించేవారు అన్న విషయాన్ని మనము గమనించాలి. సో చిల్డ్రన్ బ్లెస్సింగ్ అయితే ఎంతమంది ఉంటే అంత బ్లెస్సింగే కదా. సో అది మనం ఎందుకు ఇలాంటి థింకింగ్‌లోకి వచ్చామంటే వరల్డ్ మనకు అలా రకమైనటువంటి ఆలోచనలు మన మైండ్‌లో పెట్టడం జరిగింది. కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఎట్లా పిల్లలు మనకి ఆశీర్వాదమో. మోర్ చిల్డ్రన్ మీన్స్ మోర్ బ్లెస్సింగ్స్. ఎక్కువ మంది పిల్లలుంటే ఎక్కువ బ్లెస్సింగ్స్. ఫస్ట్ క్రానికల్స్ 25:5 మొదటి దినవృత్తాంతములు 25:5-6 వచనంలో వీరందరూ దేవుని వాక్య విషయంలో రాజునకు దీర్ఘదర్శకు హేమాను యొక్క కుమారు. హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానుకు 14 కుమారులను 3 కుమార్తెను అనుగ్రహించి ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానుకు 14 కుమారులు 3 కుమార్తెను అనుగ్రహించి ఉండెను. చూడండి, దేవుడు 14 మంది కుమారులని 3 కుమార్తెని అనుగ్రహించాడంట హేమానుకు. దేనికి? హేమాను సంతతిని గొప్ప చేయుటకై. It is stated emphatically how God has blessed Haman with many children. దాని అర్థం ఏంటి? దేవుడు అనేక మంది పిల్లలతో హేమాను దీవించాడు అన్న విషయం ఇక్కడ మనం గమనించాలి. All these were the sons of Haman, the king's seer in the word of God to exalt his horn. For God gave Haman 14 sons and 3 daughters. చూడండి, హేమానుని దేవుడు దీవించడం కోసం, తనని గొప్ప చేయడం కోసం దేవుడు ఆయనకి ఏమి ఇచ్చాడంట? పిల్లల్ని. అంటే పిల్లల్ని కలిగి ఉండటం వల్ల దేవుడు చేత గొప్ప చేయబడే స్థితికి మనం చేరుకుంటాం. అంటే పిల్లలు మనకి ఆ గొప్పతనాన్ని తీసుకొస్తారు అనే భావన ఇందులో చాలా స్పష్టంగా మనకి కనబడతా ఉంది. చిల్డ్రన్ విల్ బ్రింగ్ ఆనర్ టు పేరెంట్స్. పిల్లలు అనేవాళ్ళు తల్లిదండ్రులకి గౌరవాన్ని తీసుకొస్తారు. సో బ్లెస్సింగ్, ఆనర్ అనే విషయం ఇక్కడ మనకు కనబడతా ఉంది. When God wanted to exalt a man, one of the things God would do is to give that man many children. చూడండి, ఎవరైనా ఒక వ్యక్తిని దేవుడు గొప్ప చేయాలి అనుకున్నప్పుడు ఆ గొప్ప చేసే విధానంలో దేవుడు చేసేటువంటి కార్యం ఒకటేంటయ్యా అంటే అనేక మంది పిల్లలతో ఆ వ్యక్తిని దీవించడం. హేమాన్ హ్యాడ్ 17 చిల్డ్రన్. హేమాన్ మొత్తం 17 మంది పిల్లలు ఉన్నారు. వాట్ ఏ బ్లెస్సెడ్ ఫ్యామిలీ, వాట్ ఏ బ్లెస్సెడ్ ఫ్యామిలీ. మీరు ఈ విషయాన్ని ఎప్పుడైనా చూసారా? పిల్లలు దేవుడిచ్చే బ్లెస్సింగ్. పిల్లలు మన కుటుంబానికి సంతోషాన్ని తీసుకొస్తారు. దేవుడు మనల్ని గొప్ప చేయాలనుకున్నప్పుడు దేవుడు మనల్ని అధికమైన పిల్లలతో దీవిస్తాడు అన్నటువంటి బిబ్లికల్ థింకింగ్ ఈ రోజుల్లో మిస్ అయిపోవడం అనేది చాలా చాలా బాధాకరం, చాలా చాలా బాధాకరం. Verse 6 tells us something unique about Haman's family. 6వ వచనం మనం చూస్తే all these were under the direction of their father for the music in the house of the Lord, with the cymbals, stringed instruments and harps for the service of the house of God. వీరందరూ ఆసాపునకు యెదూతూనుకును హేమానుకును రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారము యెహోవా ఇంట్లో తాళములు, స్వరమండములు, సితారాలు వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. When a father stands with all his children in the house of the Lord to lead the congregation in the singing with the all kinds of music instruments, one could feel that he has done a good job in child rearing. చూడండి, హేమాను దేవుని ఆలయంలో దేవుని ఆరాధించడానికి నిలబడినప్పుడు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పట్టుకుని తన పిల్లలు దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని ఆలయంలో నిలబడినప్పుడు వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్ కదా అది మనకి. తన పిల్లలు విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తో వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో ఈయన యొక్క లీడర్షిప్ కింద వాళ్ళందరూ కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారట. సో అప్పుడు చూస్తున్నప్పుడు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. దేవుని ఆలయంలో హేమాను పిల్లలు అందరు కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఎంత అందంగా, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఒక్కొక్కరు ఎంతమంది ఉంటే అన్ని ఇన్స్ట్రుమెంట్స్, తాళములు, స్వరమండలు, సితారాలు, ఇంకా డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా వాళ్ళు తీసుకుని ప్లే చేస్తుంటే ఇట్స్ బ్యూటిఫుల్ పిక్చర్ గా మనకి అక్కడ వాళ్ళని హేమాను కూడా ఎంత చక్కగా ట్రైన్ అప్ చేశాడో మనకి అర్థం అవుతుంది. ఇక నేర్చుకుందాం కొన్ని విషయాలు. The key truth to observe in this verse is that Haman was blessed by God in 4 specific ways. ఇక్కడ 4 రకాలుగా
హేమాన్ని దేవుడు బ్లెస్ చేసినట్టుగా మనం చూస్తాం. ఒకటి, హీ వాజ్ బ్లెస్సెడ్ విత్ మెనీ చిల్డ్రన్. ఒకటి, అనేక మంది పిల్లలతో దేవుడు ఆయన్ని దీవించాడు. రెండు, he raised those children in the way in which they were to go. Their musical abilities were well explored, both vocal and instrument. ఆయన ఆ పిల్లల్ని ఏం చేశాడంటే వాళ్ళ మార్గాల్లో వాళ్ళని పెంచాడు. ప్రతి పిల్లవాడుకున్న టాలెంట్స్ ని గుర్తించాడు, ఆ ఎబిలిటీస్ ని గుర్తించాడు. ఆ పిల్లవాళ్ళకి మంచి వాయిస్ ని గుర్తించి వాళ్ళకి వోకల్ ట్రైనింగ్ ఇచ్చాడు. కొంతమందికి ఇన్స్ట్రుమెంట్స్ వాయించగలటువంటి సంగీత జ్ఞానం ఉన్న వాళ్ళకి సంగీత విద్వాంసులుగా చేశాడు, అంటే సంగీత వాయిద్యకారులుగా చేశాడు. సో ఒక్కొక్క బిడ్డకి ఉన్న తలాంతుని గుర్తించాడు, వాళ్ళకున్న ఎబిలిటీస్ ని గుర్తించాడు, వాళ్ళని ఆ వేలో పెంచాడు. వెరీ ఇంపార్టెంట్ పేరెంటింగ్ విషయంలో మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం. మూడోది, హేమాన్ వాజ్ ఏబుల్ టు మినిస్టర్ టు గాడ్ ఇన్ మ్యూజిక్ విత్ ఆల్ హిస్ చిల్డ్రన్. హేమాన్ తన పిల్లలందరితో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాడు, మ్యూజిక్ ని తన పిల్లలతో ప్లే చేస్తూ. యెహోషువ అంటాడు కదా, లైక్ జాషువా, he served the Lord with all his house. యెహోషువ అంటే నేను నా కుటుంబం యెహోవాను సేవించదు అని చెప్పినట్టుగా హేమాను తన కుటుంబంలో ఉన్న పిల్లలందరితో కలిసి ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తో వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే సంగీత వాయిద్యులు వాళ్ళందరితో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ వర్షిప్ అక్కడ జరుగుతుంది ఫ్యామిలీ ద్వారా చూడండి. నాలుగవది, ద హేమాన్ ఫ్యామిలీ వాజ్ ఇన్స్ట్రక్టెడ్ ఇన్ ద సాంగ్స్ ఆఫ్ ద లార్డ్. 7వ వచనం చూస్తే దేవుని ఆలయంలో ఏ విధంగా పాటలు పాడాలి, ఏ విధంగా చేయాలనే విషయంలో అక్కడ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ కుటుంబానికి ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 7వ వచనం చూస్తే, యెహోవాకు గానము చేయటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడున్న ప్రవీణులైన గాయకుల లెక్క 288. కొంచెం లేటెస్ట్ భాషలో అంటే వాడుక భాషలో కనుక చూస్తే, వారితో పాటు వారి బంధువులైన లేవి వంశీయులు కూడా పాటలు పాడటంలో శిక్షణ పొందారు. అలా దేవునికి స్తుతి పాటల పాఠం నేర్చుకున్న వాళ్ళు 288 మంది ఉన్నారు. అంటే ఏంటి? దేర్ మ్యూజికల్ ఎబిలిటీ హ్యాస్ అండర్గాన్ సిస్టమాటిక్ ట్రైనింగ్. వాళ్ళకున్నటువంటి సంగీత సామర్థ్యాలతో ఉన్నారు కదా పిల్లలు, వాళ్ళకి సిస్టమాటిక్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. God expects all parents to train up their children in the particular areas of ability God has granted them. సో వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం జరిగింది, శిక్షణ ఇవ్వడం జరిగింది, ప్రవీణులు అయిపోయారు వాళ్ళు సింగింగ్ లో. వాళ్ళు చక్కగా పాటలు పాడుతూ వాళ్ళు ఒక కోయర్ టీమ్గా అక్కడ ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో దేవుని ఆలయంలో ప్రత్యేకంగా ఒక సంగీత వాయిద్యకారులుగా, ఒక అద్భుతమైన గాయకులుగా వాళ్ళు నియమించబడేటువంటి స్థితికి వచ్చారంటే ఎంత గొప్ప బ్లెస్సింగ్ అది. వాళ్ళ పని దేవుని ఆలయంలో దేవుని ఆరాధించడం, పాటలు పాడడం అనేది ఎంత గొప్ప ధన్యత. సో ఈ రకంగా చూస్తే మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి? హేమాన్ వాజ్ బ్లెస్డ్ విత్ మెనీ చిల్డ్రన్. పిల్లలు ఎక్కువగా ఉండడం అనేది దేవుడి యొక్క ఆశీర్వాదానికి సూచన అనే విషయం గమనించాలి. ఒకవేళ హేమాన్ కనుక పిల్లలు భారం అనుకుంటే అంతమంది పిల్లవాళ్ళని కనేవాడు కాదు. అర్థమవుతుంది మీకు? ఆయన పిల్లల్ని బ్లెస్సింగ్ గా చూశాడు కాబట్టి అంతమంది పిల్లల్ని కంటానికి ఇష్టపడ్డాడు. అర్థమవుతుందా? రెండవది మనం చూడాల్సిన విషయం అంటే పిల్లల్ని ఏ మార్గంలో పెంచాలో ఆ మార్గంలో పెంచాడు. ట్రైన్ అప్ ద చైల్డ్ ద వే హీ షుడ్ గో. ప్రతి బిడ్డకు ఒక ప్రత్యేకమైన మార్గం ఉంటుంది. ప్రతి ఒక్క బిడ్డకి ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది, టెంపర్మెంట్ ఉంటుంది, నేచర్ ఉంటుంది. ఆ పర్సనాలిటీ ట్రేట్స్ ని గుర్తెరిగి ట్రైన్ అప్ చేయాలి. ఇక్కడ అదే చేశాడు. తన 17 మంది పిల్లలకు కూడా వాళ్ళకున్న తలాంతులను, సామర్థ్యాలను అన్ని గుర్తించి, వీడి గిటార్ ఓకే, వీడి గిటార్ ప్లే చేయగలడు, వీడి ఫ్లూట్ ప్లే చేయగలడు, వీడు మంచి వోకల్ సింగింగ్ బాగా చేయగలుగుతాడు, వీడి సింగింగ్ ట్రైనింగ్ ఇవ్వాలి, వోకల్ ట్రైనింగ్ ఇవ్వాలి, అన్ని ఒక్కొక్క బిడ్డని ఒక్కొక్క రకంగా ఆయన వాళ్ళకున్న టాలెంట్స్ ని బట్టి పెంచాడు, ట్రైన్ అప్ చేశాడు. మనం కూడా మన పిల్లల్ని అదే విధంగా పెంచాలి. అందరికి ఒకటే పద్ధతి కాదు. ఆ బిడ్డకున్న తలాంతుని బట్టి, టాలెంట్ ని బట్టి, ఆ బిడ్డకున్న ప్రత్యేకతను గుర్తించి తల్లిదండ్రులు మనం ఆ రకంగా పెంచాలి. తర్వాత హేమన్ వాజ్ ఏబుల్ టు మినిస్టర్ టు గాడ్ ఇన్ మ్యూజిక్ విత్ ఆల్ హిస్. తన పిల్లలందరినీ మ్యూజిక్ నేర్పించి పోండ్రా చక్కగా ఆల్బమ్స్ చేయండి, సినిమాలు పాటలు పాడండి అట్లని కాదు, వాళ్ళందరినీ కూడా దేవుని సేవలో పెట్టాడు. అరే మీరందరూ కలిసి మీకున్న తలాంతులు దేనికి? దేవుడి కోసం వాడడానికి. మీకున్న విద్య దేనికి? దేవుడి కోసం వాడడానికి. కాబట్టి మీరందరూ దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించాలని వాళ్ళు ప్రాపర్ వేలో నడిపించాడు. అంత మాత్రం కాదు, ఆయన వాళ్ళందరికీ స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించాడు. అంటే వాళ్ళని నిష్ణాతులుగా చేశాడు, ప్రవీణులుగా చేశాడు, ఎక్స్పర్ట్స్గా చేశాడు. ఒక 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 ఉన్నత స్థితికి చేరుకునే విధంగా వాళ్ళని
ఆయన స్పెషల్ కేర్ తీసుకున్నాడు. మనం కూడా హేమాల్లాగా చేయగలిగితే ఎంత బాగుంటుంది. సో నాకు కూడా బైబిల్‌లో నేను నేర్చుకున్నప్పుడు పిల్లలు ఎక్కువ మంది ఉంటే ఆశీర్వాదం తెలుసుకున్నప్పుడు ఫస్ట్ షాక్ అయ్యాను. అరే! ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువ అంటే చాలా కష్టం గదా! కానీ బైబిల్‌ని చదువుతున్న కొద్దీ నేను కన్విన్స్ అయ్యాను. చిల్డ్రన్ అనేవాళ్ళు బ్లెస్సింగ్. చిల్డ్రన్ అనేవాళ్ళు బ్లెస్సింగ్. ఈ లోకం చిన్నప్పటి నుంచి నాకు నేర్పించిన పిల్లలనేవాళ్ళు ఎక్కువ మంది ఉండటం మంచిది గాదు. నేను గూడా ఒంటరిగా నేనొక్కడినే మా ఫ్యామిలీలో నాకు బ్రదర్స్ లేరు, సిస్టర్ లేదు. నేను సింగిల్‌గా పెరిగాను గాబట్టి సో, నేను గూడా ఏమనుకున్నానంటే ఒకళ్ళు చాలులే అనేటువంటి భావజాలంతో పెరిగాను. కానీ ఎప్పుడైతే నేను ప్రభువుని నమ్ముకొని బైబిల్ చదవడం మొదలుపెట్టానో, లేకపోతే బైబిల్ ట్రైనింగ్‌లో నేర్చుకున్నానో, ఫ్యామిలీ కౌన్సెలింగ్‌లో నేర్చుకున్నానో, చిల్డ్రన్ బ్లెస్సింగ్, బ్లెస్సింగ్, బ్లెస్సింగ్ అనుకున్నప్పుడు నా కోరికేంటంటే సాధ్యమైనంత ఎక్కువ మంది పిల్లల్ని కనాలి. వాళ్ళని ప్రభువులో పెంచాలనే ఒక ఆశ పెళ్ళికి ముందు నుంచే నాకుండేది. సో, నేనెప్పుడైతే నాకు మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిందో, నా కాబోయేటువంటి ఆ భార్యతో గూడా చేసుకోబోయే ఆమెతో కూడా చెప్పాను. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. వి మస్ట్ హావ్ మెనీ చిల్డ్రన్ యాస్ మెనీ యాస్ పాసిబుల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. తను ఒప్పుకుంది. ఆహ్, అప్పుడు నేను ముందుకెళ్ళడం జరిగిందన్నమాట. ఈ ప్రపోజల్ ఓకే. నేను చెప్పినటువంటి అనేక టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో ఇదొకటన్నమాట. నాకు కాబోయే భార్య ఎక్కువ మంది పిల్లల్ని కంటానికి ఇష్టపడాలి. పిల్లల్ని ఒక బ్లెస్సింగ్‌గా చూసే మనిషి అయి ఉండాలి అని నేను నా భార్య ఇలా ఉండాలి అని పెట్టుకున్నటువంటి జాబితాలో ఇదొక పాయింట్ అన్నమాట. ఈ పాయింట్ నేను చెప్పినప్పుడు తనకి భార్య నా కాబోయే భార్య షైని తను హ్యాపీగా యాక్సెప్ట్ చేసింది. ఐ ఆల్సో లవ్ చిల్డ్రన్ అని చెప్పి తను చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో, ఆహ్, బై గాడ్స్ గ్రేస్ వి హావ్ 4 చిల్డ్రన్ నౌ. దేవుడి కృపను బట్టి దేవుడు నన్ను నలుగురు బిడ్డలనిచ్చి దీవించారు. సో, ఐ యామ్ సో హ్యాపీ. ఆహ్ సో, మనం చూడాల్సిన విషయం ఏంటంటే పేరెంట్స్ నేను మీకు చెప్పేదేంటంటే పిల్లల్ని మనం బ్లెస్సింగ్‌గా చూడాలి. పిల్లల్ని మనం బ్లెస్సింగ్‌గా చూడాలి. లోకం మనకు చెప్తా ఉంటే ఈ రోజుల్లో ఎట్లా కుదురుతదండి. వాళ్ళని ఎట్లా చదివిస్తాము. ఈ రోజుల్లో ఖర్చులెక్కువున్నాయి. అయ్యని, ఇయ్యని ఏవో చెప్తా ఉంటారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. పిల్లలు బ్లెస్సింగ్. దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చినప్పుడు ఆ పిల్లల్ని పెంచగల సామర్థ్యము, శక్తిని గూడా ఆయనే అనుగ్రహిస్తాడని నేను నమ్ముతా ఉన్నాను. అది వాస్తవం కూడా. అది వాస్తవం కూడా. కాబట్టి ఇట్స్ నాట్ అబౌట్ అస్. ఇట్ ఈస్ అబౌట్ గాడ్స్ పవర్ అండ్ గాడ్స్ గ్రేస్. సో, దేవుడి శక్తిని, దేవుడి కృపను ఆ పిల్లలు మన ఇంట్లో ఉన్నప్పుడు మనం సమృద్ధిగా అనుభవించగలం. ఆ దేవుడి కార్యాలను చూడగలం. సో, డియర్ ఫ్రెండ్స్, గాడ్ విల్ ప్రొవైడ్. గాడ్ విల్ ప్రొవైడ్ అవర్ నీడ్స్. సో, డోంట్ వరీ అబౌట్ వాళ్ళ ఫీజులు ఏమవుతాయి, అయి ఇవి తక్కువ మంది ఉంటే హ్యాపీగా చదివించుకోవచ్చు. మంచిగా వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, మంచి ఫుడ్ పెట్టొచ్చు అనుకుంటాం గానీ, ఎక్కువ మంది పిల్లలున్నప్పుడు ఎక్కువగా నువ్వు నీ పొటెన్షియల్స్‌ని వాడతావు. నీ స్ట్రెంగ్త్‌ని వాడతావు. నీకున్న శక్తి సామర్థ్యాలను ఫుల్ రేంజ్‌లో వాడతావు. అప్పుడు నీ నీ యొక్క కెపాసిటీ గూడా నీ మాక్సిమం రేంజ్‌లో వాడతావు. అప్పుడు నీ ఫుల్ పొటెన్షియల్ బయటకొస్తది అని నాకు అర్థమయింది. సో, వాటి గురించి మనం ప్రాక్టికల్‌గా తర్వాత చూద్దాం. బట్ ఇట్స్ ఓకే అండి. ఇప్పుడేంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే జస్ట్ వ్యూ మాత్రం మనం చూస్తా ఉన్నాం. ది ఏన్షియంట్ Jewish outlook on children was that they represent the strength of the family. మీరు చూస్తే ఏన్షియంట్ కాలంలో, ప్రాచీన కాలంలో యూదులు పిల్లల్ని ఎట్లా చూసేవాళ్ళంటే ఎంతమంది పిల్లలుంటే అంత స్ట్రెంగ్త్‌గా వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు. చూడండి 127 కీర్తన 4వ వచనం చూస్తే యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుడి చేతిలోని బాణములు వంటివారు. యారోస్ వేటకెళ్ళేటువంటి ఒక శూరుడికి ఎన్ని బాణాలుంటే అంతగా వేటాడగలడు. అంతగా తను సంపాదించుకోగలడు. ఎన్ని యారోస్ ఉంటే అంత వేటాడగలడు. ఎన్ని యారోస్ ఉంటే అంతగా దాన్ని తను సంపాదించుకోగలడు. సో, దేవుడు ఇక్కడ పిల్లలు దేనితో పోల్చాడంటే తన యొక్క అంబుల పొదిలో ఉన్న బాణం పుల్లలతో, యారోస్‌తో పోల్చడం జరిగింది. మామూలు భాషలో చదువుతాను వినండి. యవ్వన కాలంలో పుట్టిన పిల్లలు శూరుడి చేతిలోని బాణాల వంటి వాళ్ళు. బాణాల వంటి వాళ్ళు. అంటే ఇక్కడ దే ఆర్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫ్యామిలీ. వాళ్ళే పిల్లలే కుటుంబం యొక్క బలం. పిల్లలే కుటుంబం యొక్క బలం అన్న విషయాన్ని దేవుడి వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. చిల్డ్రన్ ఆర్ డిస్క్రైబ్డ్ యాస్ యారోస్. యారోస్ 127 కీర్తన 5వ వచనం. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించుదురు. ఏమంటున్నాడు ఇక్కడ? పిల్లలతో తన అంబుల పొది నింపుకొనిన వాడు. ఏదో 1, 2 పుల్లలేసుకోవడం కాదక్కడ.
నింపుకున్నవాడు ధన్యుడు. అంబులపోదు ఎంత ఉంటుంది దాన్ని నింపుకున్నవాడు ధన్యుడు. ఎందుకంటే ఎన్ని ఎక్కువ యారోస్ ఉంటే అంత స్ట్రెంగ్త్, ఎంత ఎక్కువ మంది పిల్లలు ఉంటే అంతగా శత్రువులతో ముందు ధైర్యంగా నిలబడవచ్చు. చూడండి, ఆ రోజులు ఏముండేది, వాళ్ళకి కుటుంబాలు ఉండేవి, వాళ్ళ యొక్క వ్యవసాయాలు ఉండేవి. అప్పుడు శత్రువులు అటాక్ చేయడానికి వచ్చినప్పుడు వీళ్ళకి బలగం ఏంటంటే వీళ్ళ పిల్లలే. వీళ్ళ పిల్లలు ఎంతమంది ఉంటే అంత ధైర్యం వీళ్ళకి, అంత శక్తి వీళ్ళకి, అంత బలం వీళ్ళకి. సో ఆ రోజుల్లో వాళ్ళు సిగ్గుపడకుండా ధైర్యంగా ఉండాలంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతగా సంతోషించేవారు, విరోధులతో వాదించేవారు. మన పిల్లలు ఉన్నారు కదా, మనకు సైన్యం ఉంది కదా, మనకేంటి భయం, మనకేంటి దిగులు అన్నట్టుగా ఉండేవాళ్ళు. వారితో తన అంబుల పొది నింపుకుని వాడు ధన్యుడు, అటు వారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించుదురు. సో చిల్డ్రన్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ డిఫెన్స్ ఫోర్స్ అగెయిన్స్ట్ దేర్ ఎనిమీ. శత్రువులకి వ్యతిరేకంగా డిఫెన్స్ ఫోర్స్ ఏంటి అంటే పిల్లలే అన్నట్టుగా ఇక్కడ వర్ణించడం జరిగింది. సో ఇవన్నీ నేను చెప్పట్లే, బైబిల్ చెప్తా ఉంది. సో దిస్ ఈస్ ద రైట్ వే టు థింక్ అబౌట్ చిల్డ్రన్. దిస్ ఇస్ ద రైట్ వే టు థింక్ అబౌట్ చిల్డ్రన్ బిబ్లికల్లీ. మనందరం బైబిల్ నమ్మేవాళ్ళం కాబట్టి, క్రైస్తవులం కాబట్టి, దేవుని బిడ్డలం కాబట్టి, దిస్ ఈస్ ద రైట్ వే టు థింక్ అబౌట్ చిల్డ్రన్. సామెతలు 27:11 మనం చూస్తే, నా కుమారుడా జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచు, అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యంగా మాట్లాడుదును. ఏ ఫాదర్ స్ట్రెంగ్త్ టు ఆన్సర్ టు హిస్ ఎనిమీస్ కమ్స్ ఫ్రమ్ ఏ వైస్ సన్ హీ హ్యాస్. చూడండి, శత్రువుతో ధైర్యంగా మాట్లాడడానికి స్ట్రెంగ్త్ తండ్రికి ఎక్కడి నుంచి వస్తుందంట? తెలివిగల కుమారుడు ద్వారా. ఎప్పుడైతే ఒక తెలివిగల కొడుకు ఉన్నాడో, ఆ బిడ్డ ఉన్నాడో, వాడిని బట్టి తండ్రి తన శత్రువుతో ధైర్యంగా మాట్లాడడానికి ఇష్టపడతాడంట. చిల్డ్రన్ డు నాట్ బికమ్ వైస్ ఆల్ బై దెమ్సెల్వ్స్, దే నీడ్ టు బి ట్రైన్ టు బి వైస్. మరి పిల్లలు తెలివిగల వాళ్ళు ఎప్పుడు అవుతారు? ఆటోమేటిక్ అయిపోతారా? లేదు, వాళ్ళకి ట్రైనింగ్ అవసరం. అదే అందుకనే మనము ఈ ట్రైనింగ్ క్లాస్ని స్టార్ట్ చేయడం జరిగింది. పిల్లలకి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలనేది క్లాసెస్ని సుదీర్ఘంగా మనం ఎక్కువ కాలం నేర్చుకోవడానికి మొదలుపెట్టాం. తద్వారా మీరు మీ పిల్లల్ని వండర్ఫుల్గా బిబ్లికల్గా ట్రైనప్ చేయడం ద్వారా అద్భుతమైనటువంటి బ్లెస్సింగ్స్ మీరు రుచి చూడాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి క్లాసెస్ ఇవి. చిల్డ్రన్ ప్రొవైడ్ గ్రేట్ జాయ్ అండ్ హ్యాపీనెస్ టు పేరెంట్స్. వి ఆల్ నో ద స్టోరీ ఆఫ్ సారా, how she laughed when Isaac was born and said, God has made me laugh so that all who hear will laugh with me. Genesis 21:6. చూడండి, పిల్లలు అనేవాళ్ళు సంతోషాన్ని తీసుకొస్తారు, ఆనందాన్ని తీసుకొస్తారు తల్లిదండ్రులకు. సారా స్టోరీ మనందరూ తెలిసిందే. సారా 21 ఆదికాండం 21:6లో మనం చూస్తే, అప్పుడు సారా, దేవుడు నాకు నవ్వు కలగజేసిను, వినివారల్లా నా విషయమే నవ్వుదురు అని. వాడుక భాషలో ఎలా ఉందంటే, దేవుడు నన్ను సంతోషపెట్టాడు, ఇది విన్న ప్రతి ఒక్కరూ నాతో సంతోషిస్తారు. దేవుడు నాకు ఐజాక్నిచ్చాడు, వావ్ నాకు హ్యాపీనెస్ కలగజేశాడు, ఈ విషయం తెలిసిన మా వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారు, అందరూ సంతోషిస్తారు. అంటే పిల్లలు రాగానే ఒక జాయ్, ఒక సంతోషం, ఒక ఆనంద వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఇప్పటికీ కూడా అంతే కదా, పిల్లలు పుట్టగానే ఎంత సంతోషం, ఎంత ఆనందం కదా. Proverbs 10:1 reveals a proverbial truth. A wise son makes a glad father, but a foolish son is the grief of his mother. తెలివైన కుమారులు, జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. రేజింగ్ అప్ ఏ చైల్డ్ యాజ్ ఎ సన్ ఆఫ్ అండర్స్టాండ్ ప్రొవైడ్స్ మచ్ జాయ్ టు పేరెంట్స్. ఎప్పుడైతే పిల్లల్ని మనము అండర్స్టాండింగ్ కలిగినటువంటి, జ్ఞానం కలిగినటువంటి, దేవుని భయభక్తుల్లో వాళ్ళని పెంచినట్లయితే, వాళ్ళు మనకి పుట్టినప్పుడు మాత్రం కాదు, వాళ్ళు బ్రతుకున్నంత కాలం, మనం బ్రతుకున్నంత కాలం కూడా గొప్ప సంతోషాన్ని వాళ్ళు మనకి కలగజేస్తారన్నది ఫ్యాక్ట్, వాస్తవం. Raising up a child as a son of understanding provides much joy to parents. On the other hand, if we don't raise them up properly, we will suffer immensely because of them. పిల్లల్ని మనము ప్రాపర్ వేలో, దేవుడు చెప్పిన వేలో పెంచితే వాళ్ళు మనకు సంతోషాన్ని తీసుకొస్తారు, ఆనందాన్ని. హేమాను చూడండి, ఆ పిల్లల్ని బ్లెస్సింగ్గా చూశాడు, వాళ్ళ యొక్క తలాంతులు గుర్తించి వాళ్ళని ఆ వేలో ట్రైనప్ చేశాడు, వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇప్పించాడు. తద్వారా తన పిల్లలందరితో కలిసి దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఉంటే వాట్ ఏ జాయ్ కదా.
అట్లాగే మనం కూడా మన పిల్లల్ని రైట్ వేలో వాళ్ళని మనం పెంచినప్పుడు, రైట్ వేలో ట్రైన్ అప్ చేసినప్పుడు, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై మనకి చెప్పనలవి కానీ సంతోషాన్ని వాళ్ళు తీసుకొస్తా ఉంటారు. కానీ మనము పిల్లల్ని కని వాళ్ళని ప్రాపర్‌గా ట్రైన్ అప్ చేయకపోతే, వాళ్ళు నిజంగా మనకి అవమానం తీసుకొస్తారు. సో, పాయింట్ ఏంటి ఇక్కడ పిల్లల్లో ప్రాబ్లమ్ లేదు. ట్రైనింగ్‌లో ప్రాబ్లమ్. నువ్వు ప్రాపర్‌గా ట్రైన్ చేయకపోతే వాళ్ళు నీకు తలనొప్పిగా తయారవుతారు. వాళ్ళు నువ్వు ప్రాపర్‌గా ట్రైన్ అప్ చేస్తే వాళ్ళు నీకు బ్లెస్సింగ్‌గానే ఎల్లప్పుడూ ఉంటారు. ప్రాబ్లమ్ పిల్లల్లో లేదు. ప్రాబ్లమ్ ఎవరిలో ఉంది? మనలో ఉందన్న విషయము గుర్తుపెట్టుకోవాలి. ఆ! తర్వాత చిల్డ్రన్ రిప్రజెంట్ ద స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అండ్ పొటెన్షియల్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. చిల్డ్రన్ రిప్రజెంట్ ద స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అండ్ పొటెన్షియల్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఒకసారి ఈ పాయింట్ వెనక్కి ఒకసారి ఆలోచించేద్దాం. పిల్లలు ఉన్నవాళ్ళు చూడండి, మీరు ఎంతో పని చేసి అలసిపోయి వచ్చినప్పుడు పిల్లలు ఇంటికి రాగానే మీ పిల్లలు పరిగెత్తుకుంటూ కౌగిలించుకుంటూ డ్యాడీ డ్యాడీ అని మీ దగ్గరికి వచ్చేసినప్పుడు, మమ్మీ మమ్మీ అని మీ దగ్గరికి వచ్చేసినప్పుడు, వాళ్ళ ముఖంలో చిరునవ్వును చూసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటది. మనకున్న బాధలు, మనకున్న ఇబ్బందులు, మనకున్న టెన్షన్స్ అన్నీ మర్చిపోయి వాళ్ళతో కలిసిపోయి చిన్నపిల్లల్లాగా మనం కూడా మారిపోయి వాళ్ళతో ముచ్చటేస్తూ, మాట్లాడుకుంటూ, వాళ్ళతో ఆడుకుంటూ ఉంటే అసలు ఎంత ఆనందం ఉంటదో అది అనుభవిస్తేనే తప్ప మిగతా వాళ్ళకి అర్థం కాదు. సో చిల్డ్రన్ రియల్లీ బ్రింగ్స్ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. చిల్డ్రన్ రిప్రజెంట్ ద స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అండ్ పొటెన్షియల్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. పిల్లలు కుటుంబానికి ఏంటో తెలుసా ఆత్మీయమైన బలాన్ని ఆ, తెలియజేస్తున్నారు. దే ఆర్ ది పొటెన్షియల్. కుటుంబం యొక్క సామర్థ్యం అనేది ఈ పిల్లల మీద ఆధారపడి ఉంది. చూడండి తిమోతి, ఉదాహరణకి తిమోతి. Timothy was raised up according to the word of God by his mother and grandmother, and what great return the family received from God's hand. Timothy became a mighty man of God, and in all probability, he was the successor to Apostle Paul in mission work. మీరు చూసారా? తిమోతి గురించి ఆలోచించండి. తిమోతిని వాళ్ళ అమ్మగారు, వాళ్ళ గ్రాండ్ మదరు, వాళ్ళ అవ్వగారు ఏం చేశారు? వాక్యానుసారంగా పెంచారు. వాక్యానుసారంగా పెంచారు. తద్వారా ఆ కుటుంబానికి ఎంత ఆశీర్వాదం, ఎంత గౌరవం కలిగింది. తిమోతి ఒక గొప్ప దైవజనుడయ్యాడు. తిమోతి ఎంతటి వాడే అంటే అపోస్తలు పౌలు తర్వాత అంత గొప్ప మిషనరీగా తను మారిపోయినట్లుగా మనం చూస్తాం. అపోస్తలు పౌలు తర్వాత ఇంకెవరు తిమోతి. అలాంటి ఒక గొప్ప పౌలు దగ్గర ట్రైన్ అప్ అయ్యి పౌలు యొక్క టీంలో పనిచేసి ఆ పౌలు గతించిన తర్వాత ఇంకా అట్లాగే ఎవరు ఉన్నారా అని చూస్తే మనకు ఒక తిమోతి మిగులుతాడు. సో అంత గొప్పగా తిమోతి మనకు కనబడతా ఉన్నాడు. ఇక్కడ మీరు గమనించాల్సింది తిమోతి వాళ్ళ మమ్మీ, వాళ్ళ గ్రాండ్ మదర్ ప్రాపర్గా రీచ్ చేయడం అంటే పెంచడం వల్ల తను గొప్పవాడయ్యాడు, కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు, సమాజానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు, సంఘానికి ప్రయోజనకరంగా ఉన్నాడు, దేవుని సేవలో ఎంతో ఉపయోగకరమైన వాడుగా ఉన్నాడు. ఎన్ని ఆశీర్వాదం, ఎన్ని బెనిఫిట్స్, ఎంత ఆనర్ మీరు ఒకసారి గమనించండి. ఫర్ ఎ మ్యాన్ టు బికమ్ ఎన్ ఎల్డర్ ఆఫ్ చర్చ్ హీ మస్ట్ హ్యావ్ రేస్డ్ అప్ హిస్ చిల్డ్రన్ ప్రాపర్లీ. ఎవరైనా ఒక వ్యక్తి సంఘానికి ఎల్డర్ అవ్వాలి అంటే అందుకే బైబుల్ స్పెసిఫిక్గా ఒక కండిషన్ పెట్టింది. ఏంటంటే ఆయన తన పిల్లల్ని రైట్ వేలో పెంచిన వాడై ఉండాలి. అందుకే తీతుకు 1:6 మీరు చూస్తే ఎవడైనా నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయం నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడలా అట్టివాన్ని పెద్దగా పెద్దగా నియమించాలంటే ఆయనకు ఒక క్వాలిఫికేషన్ ఏంటంట, తన పిల్లల్ని మంచిగా పెంచాలి, నమ్మకస్తులుగా పెంచాలి, ఫెయిత్ఫుల్ పీపుల్గా పెంచాలి. అలాంటి వాడు మాత్రం సంఘ పెద్దగా ఉండడానికి అర్హుడు. పిల్లల్ని సక్రమంగా పెంచకపోతే గనక, మంచివారుగా పెంచకపోతే గనక, ఆత్మీయులుగా పెంచకపోయినట్లేదు గనక ఆ వ్యక్తి సంఘ పెద్దగా ఉండడానికి అర్హుడు కాడు. మనం ఎక్లీషియాలజీ నేర్చుకున్నాం. సంఘ పెద్ద యొక్క అర్హతలు నేర్చుకుని దీని గురించి నేను డీటెయిల్గా మనం స్టడీ చేశాం కదా. ఎందుకు దేవుడు అది పెట్టాడు? ఎందుకంటే తన కుటుంబంలో పిల్లల్ని సక్రమంగా పెంచలేకపోతే దేవుని సంఘంలో ఉన్న దేవుని పిల్లల్ని ఎట్లా ఆయన ప్రాపర్ వేలో నడిపిస్తాడు అన్నది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. ఇంత చిన్న ఫ్యామిలీని ప్రాపర్గా హ్యాండిల్ చేయకపోతే ఇంత పెద్ద దేవుని కుటుంబాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తాడు అన్నటువంటి ప్రశ్నని దేవుడు అక్కడ లేవనెత్తాడు. అంటే అర్థం ఏంటి? ఒక మనిషి దేవుని సంఘంలో వాడబడ్డానికి
క్రైటీరియా ఏంటి అంటే తన కుటుంబంలో తన పిల్లల్ని ప్రాపర్గా పెంచుకోగలగాలి. పిల్లల్ని ప్రాపర్గా పెంచగలడం అనేది ఒక సైన్ అన్నమాట. ఆయనకి ఒక అర్హతని అది కలగజేస్తుంది. దేవుని సంఘంలో వాడబడడానికి ఒక అవకాశాన్ని అక్కడ అది ఇస్తూ ఉంది. అంటే ఈ వ్యక్తి తన పిల్లని ప్రాపర్‌గా పెంచుకుంటే దేవుని సంఘంలో గొప్పగా వాడబడేటువంటి ఎల్డర్ పొజిషన్‌కి వెళ్ళడానికి అవకాశము కలుగుతా ఉంది. అది నిజంగా ఒక గొప్ప భాగ్యమే కదా! ఆ పిల్లల ద్వారా ఆయనకి ఆ యొక్క అర్హతని అది నెరవేర్చగలుగుతున్నాడు గదా! సో, కాబట్టి పిల్లలనేవాళ్ళు ఒక బ్లెస్సింగ్ అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. గాడ్ హ్యాడ్ స్పెషల్ రెస్పెక్ట్ ఫర్ అబ్రహాం. అబ్రహాం పట్ల దేవుడికి స్పెషల్ రెస్పెక్ట్ ఉంది. బికాస్ హి వాస్ ఎ మ్యాన్ హూ వుడ్ రైజ్ అప్ హిస్ చిల్డ్రన్ హూ వుడ్ కీప్ ద వే ఆఫ్ ద లార్డ్ టు డు జస్టిస్ అండ్ జడ్జ్‌మెంట్. ఎందుకు అబ్రహాం పట్ల దేవుడికి స్పెషల్ రెస్పెక్ట్ ఉంది అంటే, అది పిల్లల పెంపకాన్ని బట్టి. తన పిల్లల్ని నీతి న్యాయములు జరిగించేవాడు వాళ్ళగా ఆయన పెంచుతాడని దేవుడు అబ్రహాం పట్ల ఒక గొప్ప గౌరవాన్ని చూపిస్తూ ఉన్నాడు. చూడండి ఆదికాండం 18, 19 విషయంలో ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారు నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గం గైకొనుటకు అతను వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను. ఆ! అబ్రహాం అంటే దేవుడికి చాలా ఇష్టం. ఎందుకంటే అబ్రహాము తన పిల్లలు నీతి న్యాయములు జరిగించినట్లు వాళ్ళకి దేవుని మార్గమును గైకొనే విధంగా వాళ్ళకి ఆజ్ఞాపించాడు అబ్రహాం. అర్థమవుతుందా? మీరు ఆలోచించండి ఎప్పుడన్నా అబ్రహాము మరి ఇస్సాకుని సారమ్మ ద్వారా దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి పొందుకున్నాడు. అంతకుముందు ఇంకొక బాబుని వేరే దేవునికి వ్యతిరేకంగా దేవుని చిత్తానికి విరుద్ధంగా శారా మాట విని ఇంకో బాబుని కన్నాడు కదా! తర్వాత ఈ ఈ ఇసాకు పెద్దవాడవుతున్న దశలో ఆహ్, శారా ఏం చేస్తదంటే ఈ హాగర్ వద్దు, వాడు కుమారుడు ఇష్మాయిల్ వద్దు పంపించేసేయి అని చెప్పినప్పుడు అబ్రాహాము ఆ మాటని పంపించేసిన తర్వాత హాగర్ ఇష్మాయిల్‌ని తీసుకొని వెళ్ళిపోతా ఉంటే ఒకానొక టైంలో బి ఆ బిడ్డకి దాహం వేసి చచ్చిపోయే పరిస్థితులు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే హా ఇష్మాయేలు దేవుడికి మొరపెట్టుకుంటాడు. మొరపెట్టుకున్నప్పుడు దేవుడు కరుణించి అక్కడ ఆ బిడ్డకు కావాల్సిన దాహాన్ని తీర్చే బిడ్డను కాపాడడం జరుగుతది. అక్కడ నాకు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హాగరేమో ఆ బిడ్డను ఆడ పడేసి ఏడుస్తా కూర్చుంది. కానీ ఆ బిడ్డ మాత్రం దేవుడికి మొరపెట్టాడు. దేవుడు కరుణించి ఆ బిడ్డకు కావాల్సినటువంటి అవసరతను తీర్చే సహాయం ఎక్కడి నుంచి వచ్చింది ఇష్మాయిల్‌కి కష్టకాలంలో మొరపెట్టాలి అన్న ఆలోచన ఎట్లా వచ్చింది దేవుడికి? బికాజ్ అబ్రహాం దగ్గర నుంచి నేర్చుకున్నాడు. అబ్రహాం దగ్గర నుంచి నేర్చుకున్నాడు. ఇష్మాయిల్ కూడా ఇస్సాకు కూడా మనం చూసినట్లయితే ఇస్మాయిల్ సాయంకాల సమయంలో మెడిటేషన్‌కి వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. తను ఈవినింగ్ టైమ్స్‌లో దేవుని సన్నిధిలో కూర్చుని ఆయన సన్నిధిలో ధ్యానం చేసేవాడుగా కనబడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో, పిల్లల్ని ఎంతో స్పిరిచ్యువల్‌గా అబ్రహాము పెంచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అందుకే దేవుడు అబ్రహాము పట్ల స్పెషల్ రెస్పెక్ట్‌ని కలిగి ఉన్నాడు. ఎందుకంటే తన పిల్లలు నీతి, న్యాయం జరిగించినట్లు యెహోవా మార్గం గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను. సో, పిల్లల్ని మనం ప్రాపర్‌గా పెంచినట్లయితే, వాళ్ళని దేవుడి మార్గంలో పెంచుతున్నట్లయితే, దేవుని యొక్క స్పెషల్ ఫేవర్ అనేది మన మీద ఉంటదన్న విషయం మనం గమనించి ఎందుకంటే దేవుడికి ఇష్టమైన పని మనం చేస్తున్నాం కాబట్టి, దేవుడు మనల్ని బ్లెస్ చేస్తారనే విషయం మనం మర్చిపోకూడదు. Job is a classical example for raising up children properly. Even after Job's children were grown up and probably were married and with children, it was the custom of Job to summon each son to his home after their social gatherings to inquire what has transpired there and to offer sacrifices for them. మీరు గమనించారు ఇక్కడ యోబు విషయం కనుక మనం ఆలోచించిన యోబు తన పిల్లలను చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చాడు. ఒక వాళ్ళకి పెళ్లి బహుశా వాళ్ళు పెద్దవాళ్ళై వాళ్ళకి మ్యారేజ్ అయిపోయి పిల్లలు కూడా పుట్టి ఉన్నట్లుగా మనకి అనిపిస్తూ ఉంది. It was the custom of Job to summon each son to his home after their social gatherings to inquire what has transpired there and to offer sacrifices for them.
5వ వచనం చూడండి. వారి వారి విందు దినమును పూర్తిగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమే దహనబలి నర్పించి వచ్చాను. యోబు నిత్యం అలాగున చేచుండు. వాళ్ళ పిల్లలు కలిసి సాయంత్రం పార్టీ చేసుకున్నప్పుడు ఒకవేళ వాళ్ళేమన్నా తప్పు చేసి దేవుణ్ణి ఏమైనా దూషించుంటారేమో అని చెప్పేసి ఇమ్మీడియట్‌గా వాళ్ళని పిలిపించి ఒక్కొక్కడిని అడిగి వాళ్ళు ఏం చేశారు, ఏం మాట్లాడారు అన్నీ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ విషయమే ఆయన దహన బలి కూడా అర్పించినట్లుగా ఉంది. అంటే తన పిల్లలు పాపం చేయకూడదని, ఒకవేళ ఏమైనా పాపం చేసుంటే దేవుని యొక్క కోపం వాళ్ళ మీద రాకుండా వాళ్ళని కరుణించమని దేవుడికి ఆయన బలి అర్పిస్తూ ఉన్నాడు. అంటే తన పిల్లల పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. తన పిల్లలు ఎటువంటి పాపం చేయకూడదు. ఒకవేళ పాపం చేసిన వెంటనే దేవుడి క్షమాపణ వాళ్ళకి దొరకాలని వాళ్ళ నిమిత్తమై దహనబలిని అర్పించటం. ఇవన్నీ చూస్తుంటే తన పిల్లలు స్పిరిచువల్‌గా ఎదగాలని, ఆత్మీయంగా ఎదగాలని, దేవుని భక్తిలో ఎదగాలని, దేవుడికి ఇష్టమైన వారుగా ఉండాలని తను తీసుకున్న జాగ్రత్త. ఎప్పుడు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై బహుశా పిల్లలు కూడా ఉన్నారేమో తెలీదు. చూస్తుంటే కుమారులంటే పెద్దవాళ్ళుగానే అనిపిస్తా ఉంది. అంటే ఆ స్థాయిలో ఉన్నప్పటికి కూడా ఆళ్ళని పిలిపించి మరీ వాళ్ళ కోసం ఆయన కేర్ తీసుకున్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. సో, జోబ్‌కి చాలా అద్భుతమైన ఫ్యామిలీ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో, వీటన్నిటిని బట్టి మనకేమర్థమవుతుంది? చిల్డ్రన్ ఆర్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. పిల్లలు దేవుడిచ్చేటువంటి బహుమానము. అండ్ గాడ్ బ్లెసెస్ సమ్ కపుల్స్ విత్ మెనీ చిల్డ్రన్ యాస్ ఎ స్పెషల్ ఫేవర్ ఆఫ్ గాడ్. చూడండి, దేవుడు కొంతమంది దంపతులను దీవించి అనేక మంది పిల్లలను వాళ్ళకి అనుగ్రహించి తన యొక్క ప్రత్యేకమైన కృపను అనుగ్రహిస్తూ ఉంటాడు. వి ఆర్ లివింగ్ ఇన్ ఎ డే అండ్ టైమ్ వెన్ పీపుల్ డు నాట్ వాంట్ మెనీ చిల్డ్రన్. ఈ రోజుల్లో ఎట్లా ఉన్నామంటే మనము అసలు ఎక్కువ మంది పిల్లలు అనేవాళ్ళు మనకి వేస్ట్, తలనొప్పి అనేటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. వన్ చైల్డ్ ఆర్ ఎట్ ద మోస్ట్ టూ. ఒకళ్ళు ఉంటే చాలు, మహా అయితే ఇంకో ఇద్దరు అన్నటువంటి ఆలోచనలోకి ఈరోజు చాలా మంది వెళ్ళిపోతూ ఉన్నారు. ఓన్లీ దోస్ హు అండర్స్టాండ్ ద వాల్యూ అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ చిల్డ్రన్ కుడ్ రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్ అపాన్ ద చిల్డ్రన్. ఎవరైతే పిల్లల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారో వాళ్ళు దేవుడి యొక్క బ్లెస్సింగ్ గా వాళ్ళని చూడగలుగుతారు. వాళ్ళు మాత్రమే దేవుని యొక్క అద్భుతమైన బ్లెస్సింగ్స్ ని వాళ్ళ జీవితాల్లో చూడగలరు. గాడ్స్ గ్రేస్ ఇస్ నీడెడ్ నాట్ ఓన్లీ టు హ్యావ్ చిల్డ్రన్ బట్ ఆల్సో టు రైజ్ దెమ్ అప్ ప్రాపర్లీ. పిల్లల్ని కలిగి ఉండటం దేవుడి కృప, అట్ ద సేమ్ టైం వాళ్ళని పెంచడం కూడా దేవుని కృప. నాకు 3 పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ మేము పిల్లల కోసం ట్రై చేస్తున్నప్పుడు ఆహ్, ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే పిల్లలు ప్రెగ్నెన్సీ రావడం, కొద్ది రోజులకి ఆ ప్రెగ్నెన్సీ పోవడం ఇలాగా ఆటోమేటిక్‌గా జరుగుతా ఉంది. అప్పుడు చాలా బాధపడ్డా. ప్రభువా! నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ఈ ప్రెగ్నెన్సీ వస్తా ఉన్నాయి. ఏదో ఒక ప్రాబ్లమ్‌తో పోతా ఉన్నాయి. ఏంటి ప్రభువా! అని బాధపడతా ఉన్నాను. అప్పుడు ఒక పెద్దాయనతో నేను మాట్లాడుతున్నప్పుడు ఆయనకి 5గురు పిల్లలో ఎంతోమంది. 5, 6 పిల్లలు. అని చెప్తూ చిల్డ్రన్ ఆర్ బ్లెస్సింగ్ కదా! దేవుడే ఇవ్వాలి అని చెప్తా ఉన్నప్పుడు, ప్రభువా! నాకు ఇంకో బ్లెస్సింగ్ ఇయ్యొచ్చు కదా! పిల్లలు ఈ ప్రెగ్నెన్సీ ఆగట్లేదు. మీరు కరుణించండి ప్రభు. ముగ్గురు ఇచ్చారు బ్లెస్సింగ్. ఇంకొకళ్ళని ఇస్తే ఇంకో హ్యాపీ ప్రభు అని దేవుడిని అడుగుతా ఉన్నప్పుడు దేవుడు కరుణించి ఈ లాస్ట్ ప్రెగ్నెన్సీలో మా వైఫ్‌కి ఆ ప్రెగ్నెన్సీ నిలబడడానికి దేవుడి కృపలో ప్రెగ్నెన్సీ కంప్లీట్ అయ్యి బేబీ ఒక పాప పుట్టడానికి దేవుడు సహాయం చేశారు. వెన్ ఐ గెట్ చిల్డ్రన్ ఐ రియల్లీ ఫీల్ వెరీ హ్యాపీ. దే ఆర్ బ్లెస్సింగ్. దే ఆర్ బ్లెస్సింగ్. దే ఆర్ గాడ్స్ బ్లెస్సింగ్. సో, దేవుడు బ్లెస్సింగ్ ఉంటే తప్ప మనకు పిల్లలు రావు. మనం కోరుకున్నవి రారు. కాబట్టి దేవుడు కృప ఉంటేనే తప్ప మనం వాళ్ళని పొందుకోలేం. అంత మాత్రం గాదు, దేవుడు కృప ఉంటేనే పిల్లల్ని పొందుకుంటాం. అంత మాత్రం గాదు, పిల్లల్ని పెంచడానికి కూడా దేవుడి కృప చాలా అవసరం. దాన్ని ఎలాగా మనము దేవుడి కృపను ఆశ్రయించి, దేవుడికి ఏ విధంగా ప్రార్థన చేసి, దేవుడు పెట్టిన ఈ నియమాలేంటో తెలుసుకొని, ఏ విధంగా పిల్లల్ని పెంచాలనే విషయాల్ని రాబోయే దినాల్లో మనం ఎక్కువగా నేర్చుకోబోతున్నాం. దోస్ హూ ఫైండ్ చిల్డ్రన్ ఏ బర్డెన్ అండ్ న్యూసెన్స్ షల్ డెఫినెట్లీ నాట్ ఫైండ్ గాడ్స్ గ్రేస్ టు రైజ్ దెమ్ అప్. పిల్లల్ని న్యూసెన్స్‌గా భావించేవాళ్ళు, తలనొప్పిగా భావించేవాళ్ళు అన్నట్టు కూడా దేవుడి కృపని పిల్లల్ని పెంచే విషయంలో వాళ్ళు అనుభవించలేరు. బికాజ్ దేవుడు ఇచ్చిన పిల్లల్ని దేవుడి యొక్క బ్లెస్సింగ్‌గా చూడని వాళ్ళు ఇంక వాళ్ళు ఎలా పెంచుతారు? అలాగే పెంచుతారు. ఇప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పబోతున్నాను. ప్రెజెంట్ కల్చర్ లేటెస్ట్ ట్రెండ్ ఏంటి అంటే డింక్ లైఫ్ స్టైల్. డింక్ లైఫ్ స్టైల్ అంటే డబుల్ ఇన్‌కమ్, నో కిడ్స్ అనేటువంటి లైఫ్ స్టైల్ వచ్చేసింది. సిటీస్‌లో ఎక్కువగా జరుగుతా ఉందంట. ఏంటంటే ఇక్కడ పెళ్లి అవసరం లేదు. ఒక అమ్మాయి, అబ్బాయి కలిసి ఇష్టపడి మనిద్దరం నీ సాలరీ ఉంది, నా సాలరీ ఉంది. ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం. నీకు నచ్చిన రోజులు నువ్వు ఉండు, నాకు నచ్చిన రోజులు నేను ఉంటా. ఇద్దరం కలిసి జీవిద్దాం, సహజీవనం చేద్దాం. కానీ మనకు ఒక కండిషన్ ఏంటంటే ఎట్టి పరిస్థితిలో మన పిల్లల్ని కనొద్దు.
పిల్లలు కనొద్దు, పిల్లలు మనకి తలనొప్పి, హెడేక్, నీ శాలరీ నా శాలరీ 2 కలిపితే మనం ఇంకా ఎక్కువగా ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటి లైఫ్ స్టైల్‌లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. డింక్ లైఫ్ స్టైల్ అంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో గూడా ఈ ట్రెండ్ వచ్చేసింది. ఈ సిస్టమ్ వచ్చేసింది. మీరు గమనించారో లేదో? ఒకప్పుడు ఒక బిడ్డ ఉంటే చాలన్నారు. ఇప్పుడు అసలు నో కిడ్స్ అంటున్నారు. నో కిడ్స్ అసలు పిల్లలే వద్దంటున్నారు. పిల్లలు మనకి నష్టం. వాళ్ళు మన సంతోషాన్ని హరించేవాళ్ళు. వాళ్ళు మన యొక్క సుఖాలను తీసివేసేవాళ్ళు అనేటువంటి ఒక దిక్కుమాలిన దౌర్భాగ్యకరమైనటువంటి థింకింగ్‌లోకి వెళ్ళిపోతున్నారు. అది ప్రెజెంట్ మన తెలుగు రాష్ట్రాల్లో గూడా వచ్చేసింది. అంటే సాతాను దేవుడిచ్చిన ఆలోచనని, దేవుడు పెట్టిన బ్లెస్సింగ్స్‌ని ఎంత రాంగ్ వేలో చూపిస్తూ ఉన్నాడో, ప్రజల్ని ఎంత ఘోరంగా మోసం చేస్తూ ఉన్నాడో, ఇప్పుడు కుటుంబ వ్యవస్థని అటాక్ చేశాడు. అసలు పిల్లలు గూడా లేకుండా చేసేసి, టోటల్‌గా కుటుంబాన్ని నిర్వీర్యం జేసి, భ భవితవ్యాన్నే శూన్యం చేసేటువంటి ప్రయత్నంగా సాతాను అటాక్స్ జరుగుతా ఉన్నాయి. ప్రెజెంట్ అది ఆహ్, ట్రెండ్‌గా మారింది. మీకు తెలుసో లేదో డింక్ లైఫ్ స్టైల్ అంటారు. డబుల్ ఇన్‌కమ్ నో కిడ్స్ అనేటువంటి ఒక దరిద్రపు ఆలోచన సాతాను పుట్టించాడు. దాన్ని అనేక మంది ఇష్టపడి ఆ స్టైల్‌లో వెళ్ళిపోతా ఉన్నారు. అసలు పిల్లలే వద్దనుకుంటున్నారు. ఎంత నష్టం చూడండి. బ్లెస్సింగ్‌గా చూడాల్సిన పిల్లల్ని బర్డెన్‌గా అనుకున్నారు. ఇప్పుడు అసలు లేకపోతే ఏ గొడవ లేదనేటువంటి అంత సెల్ఫిష్‌గా, అంత పాపాన్ని ప్రేమిస్తూ, పాపంలో జీవిస్తూ, పాపాన్నే ఎంజాయ్‌మెంట్ అనుకుంటూ నిత్య నాశానికి పోయేటువంటి స్థితిలో ప్రెజెంట్ పరిస్థితులున్నాయి. వి ఆర్ లివింగ్ ఇన్ ఏ డేంజరస్ జనరేషన్. చాలా భయంకరమైన జనరేషన్‌లో పాపాన్ని ప్రేరేపిస్తూ, దేవుని యొక్క ఆజ్ఞల్ని తిరస్కరిస్తూ, దేవుడి యొక్క ఐడియాస్‌ని తోలనాడుతున్నటువంటి దౌర్భాగ్య ప్రపంచంలో ఉన్నాం. కాబట్టి వి నీడ్ టు నో ఇలాంటి ప్రపంచంలో దేవుడి యొక్క ప్రిన్సిపల్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. పిల్లల పట్ల దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసుకోవాలి. ఆ పిల్లల్ని ఎట్లా పెంచాలని బైబిల్ సెలవిస్తుందో నేర్చుకోవడం ప్రతి క్రిస్టియన్ పేరెంట్స్ యొక్క బాధ్యత. కాబట్టి ఈ బాధ్యతని మనందరం గూడా తీసుకొని మనం చక్కగా నేర్చుకుందాం. ఆ వేలో పిల్లల్ని పెంచడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. డెఫినిట్‌గా రాబోయే క్లాసెస్ మీకు బ్లెస్సింగ్‌గా ఉంటదని ఆశిస్తున్నాను. మీరు ఎలా నేర్చుకోండి క్లాసెస్‌ని. మీకు మ్యారేజ్ అయినా అవ్వకపోయినా కూడా ఈ క్లాసెస్ అటెండ్ అవ్వండి. మీరు ఈ క్లాసెస్ నేర్చుకుని, మీకు ఆల్రెడీ పిల్లలుంటే మీ పిల్లల్ని ఈ వేలో పెంచండి. మీరు సంఘాల్లో సండే స్కూల్ మినిస్ట్రీలో ఉన్నట్లయితే మీ యొక్క సండే స్కూల్‌లోని పిల్లలకి ఈ విషయాలు నేర్పించండి. అలాగే సండే స్కూల్‌లో ఉన్నటువంటి పిల్లల యొక్క పేరెంట్స్‌కి గూడా మీరు గైడ్‌లైన్స్, కౌన్సెలింగ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి క్లాసెస్ మీకు ఉపయోగపడతాయి. ఒకవేళ మీరు మ్యారేజ్ కాని వాళ్ళైతే రేపొద్దున మ్యారేజ్ అయిన తర్వాత మీ పిల్లల్ని ఎలా పెంచాలి అనేటువంటి ఒక ఐడియాతో మీరు వివాహ జీవితంలోకి అడుగు పెడతారు గాబట్టి, మీరు చాలా చక్కగా మీరు పిల్లల్ని పెంచడానికి అవకాశం ఉంటది. ఇవన్నీ గూడా మీకు మంచిది. కాబట్టి అందరూ గూడా ఈ క్లాసెస్‌కి రెగ్యులర్‌గా జాయిన్ అవ్వాల్సిందిగా మనవి జేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. ఆమేన్.